వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో ఇప్పటికీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఆయా పార్టీలు ఎవరి దాదాపుగా కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, అలాగే బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీతకి ఇవ్వడం అనేది జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఇప్పటి వరకు ప్రకటించకపోవడంతో కొంతవరకు కార్యకర్తల్లో జోష్ అనేది తగ్గిపోయింది. తర్వాత మనం కూడా తెలంగాణ వెలుగు ఛానల్ నుంచి వెళ్తే అక్కడ కూడా చెప్పిన మాట ఏంటంటే, ఇప్పటికీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, కారు గుర్తులు వచ్చింది కానీ పువ్వు గుర్తులు ఇప్పటి వరకు రాలేదండి అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి తర్వాత వరకు అంటే బీజేపీ క్యాండిడేట్ ని బట్టి గెలుపోటములు ఆధారపడే అవకాశం ఉంది. మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎవరు? సో ఇప్పటికీ దాదాపుగా 3 పేర్లు అనేది వినిపిస్తున్నాయి. అందుట్లో లంకాల దీపక్ రెడ్డి కావచ్చు, తర్వాత కీర్తి రెడ్డి పేర్లు దాదాపుగా ఫైలన్ అన్నట్టు కూడా తెలుస్తుంది. తర్వాత పద్మ వీరపనేని. సో పద్మ వీరపనేని పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఈ ముగ్గురిట్లో ఎవరికో ఒకరికి టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు ఇక్కడ నవీన్ యాదవ్ ని సునీతని ఢీకొట్టాలంటే చాలా స్ట్రాంగ్ లీడర్ అయితేనే భారతీయ జనతా పార్టీకి అవసరం. అండ్ భారతీయ జనతా పార్టీ ఇంకోటి చూసుకున్నట్టయితే దాదాపుగా 2024 8 ఎంపీ స్థానాలు గెలిచింది. తర్వాత 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలవడం అనేది జరిగింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి అంటే తన విజయాన్ని నిరూపించుకుంటుందా? అండ్ ఇక్కడ జూబ్లీహిల్స్ లో గెలిచిన వారికి నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం కొంతవరకు లైన్ క్లియర్ అవుతుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే రాష్ట్ర నాయకత్వానికి కూడా రామచంద్రరావు గారికి కూడా ఇది పెద్ద పరీక్ష అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన రాష్ట్ర అధ్యక్షుడు, తర్వాత కొత్త టీం కూడా రావడం అనేది జరిగింది. మరి కొత్త టీం ప్రకారం మరి ఇక్కడ కనుక జూబ్లీహిల్స్ లో గెలిపిస్తే డెఫినెట్ గా గతంలో రాజాసింగ్ కూడా అన్నాడు, అసలు రామచంద్రరావు పప్ప నిప్ప అనేది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తన సత్తా ఏంటో తెలుస్తుంది అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో మరి ఇక్కడ ఈ ముగ్గురిట్లో అంటే లంకాల దీపక్ రెడ్డి, తర్వాత పద్మ వీరపనేని, తర్వాత కీర్తి రెడ్డి, ఈ ముగ్గురిట్లో ఎవరికి టికెట్ ఇస్తే భారతీయ జనతా పార్టీ గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.